ఈ అబ్బాయి షాప్‌లో ఒక కూల్ డ్రింక్ కొంటాడు. కూల్ డ్రింక్ తాగేసరికి ఆ అబ్బాయికి ఒక అమ్మాయి మీద మొత్తం అంతా కూడా కనిపిస్తుంది. అందులో స్పిన్ తిప్పి మీకేది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి అని వస్తుంది. స్పిన్ తిప్పగానే అందులో మీరు కార్ గెలుచుకున్నారు అని చెప్పి కనిపిస్తుంది. ఆ అబ్బాయికి ఇదంతా నిజమా కలా అని చెప్పి అస్సలు అర్థం కాదు. ఏంటి ఇలా అవుతుంది అని చెప్పి నేను కొన్నది కూల్ డ్రింకే కదా అని చెప్పి పాకెట్‌లో చేయి పెడతాడు. పెట్టగానే నిజంగానే ఆ అబ్బాయికి కార్ కీస్ కనిపిస్తాయి. దాంతో ఈ కార్ తనదే అని చెప్పి ఆ అబ్బాయికి బాగా అర్థమవుతుంది. అసలు ఈ పవర్ అంతా ఎలా వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఆ అబ్బాయి ముందు డిస్‌ప్లే అవుతుంది. నీకు రోజుకి 3 టైమ్స్ ఛాన్స్ వస్తుంది. అది కూడా నువ్వు ఎప్పుడైతే డబ్బులు ఖర్చు పెడతావో అప్పుడే నీకు ఈ స్పిన్ పవర్ వస్తుంది అని చెప్పి ఇంతలోపే ఆ అబ్బాయి ముందుకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు ఈ అబ్బాయికి పాత స్కూల్‌లో ఫ్రెండ్. ఈ అబ్బాయిని చూసి "నువ్వేంటి ఇంత పెద్ద కార్‌లో తిరుగుతున్నావు? నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు" అని చెప్పి ఈ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోపే ఆ అబ్బాయి "నేను ఇప్పటివరకు ఒక అమ్మాయి కోసం డిన్నర్‌కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇంతలో నువ్వు కనిపించావని" చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు. కానీ ఆ అబ్బాయి దగ్గర డబ్బులు లేకపోవడంతో రోడ్ సైడ్‌దే ఇప్పిద్దాం అనుకుంటాడు. ఆ అమ్మాయి కూడా ఏమనుకోకుండా హ్యాపీగానే రోడ్ సైడ్ తను ఇప్పించింది తింటూ ఉంటుంది. ఈసారి నేను ఇప్పిస్తాను నీకు అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటుంది. కానీ ఆ అబ్బాయికి అప్పుడే డబ్బులు ఖర్చు పెట్టడంతో మళ్ళీ స్పిన్ పవర్ వస్తుంది. ఆ స్పిన్ గేమ్ ఆడగానే ఆ అబ్బాయికి 20,00,000 బహుమతిగా వస్తాయి. దాంతో ఆ అబ్బాయికి చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. నిజంగా డబ్బులొచ్చాయో లేదో చూసేసరికి తన పాకెట్‌లో కార్డ్ అవైలబుల్‌గా ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకొని నిజంగా ఇంత డబ్బులొచ్చాయా అని చెప్పి షాక్ అయిపోతాడు. వెంటనే ఆ అమ్మాయితో చెప్పేస్తాడు. లేదు లేదు ఈ రోజంతా కూడా పార్టీ నేనే ఇస్తాను. నువ్వు ఇంకెప్పుడైనా ఇద్దుగా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి లేదు లేదు ప్రతిసారి నువ్వు పెట్టడానికి నేను అస్సలు ఒప్పుకోను అని చెప్తుంది. కానీ ఆ అబ్బాయి దగ్గర డబ్బులు ఉండడంతో లేదు నేనే పెట్టుకుంటాను మొత్తం ఈ రోజు మొత్తం నాదే అని చెప్పి అంటాడు. అలా వీళ్ళిద్దరూ మళ్ళీ ఈవినింగ్ చేసి బయటికి వెళ్తారు. ఈవినింగ్ ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకో. అస్సలు డబ్బుల గురించి ఆలోచించక అని చెప్పి ఆ అబ్బాయి ఆ అమ్మాయితో అంటూ ఉంటాడు. ఇంతలోపే ఆ అబ్బాయి వాళ్ళ పాత గర్ల్ ఫ్రెండ్ ఆ అబ్బాయి దగ్గరికి వస్తుంది. అది కూడా తన కొత్త బాయ్ ఫ్రెండ్‌తో. ఆ అబ్బాయి చాలా అంటే చాలా డబ్బున్న వ్యక్తి. ఆ అబ్బాయి, ఆ అమ్మాయి ఇద్దరు కలిపి ఇతన్ని అస్సలు అవమానిస్తాడు. నీ దగ్గర అసలు డబ్బులే ఉండవు కదా! ఒక అమ్మాయిని తీసుకొని వచ్చావు రెస్టారెంట్‌కి ఎలా నువ్వు డబ్బులు పే చేస్తావని చెప్పి ఆ ఎదుటి వ్యక్తి చాలా అవమానిస్తాడు. కానీ ఈ అబ్బాయి నీకెందుకు అదంతా మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే వాళ్ళిద్దరూ వెళ్ళకపోయేసరికి వాళ్ళ ముందే డబ్బులు పే చేస్తాడు. అంత మనీ చేసేసరికి వాళ్ళిద్దరూ షాక్ అవ్వడంతో పాటు తన బ్యాలెన్స్ చూసి షాక్ అయిపోతారు. సబ్స్క్రైబ్